ఓకే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్ తర్కశక్తి బ్యాచ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నౌ లెట్ us డిస్కస్ లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ. క్లియర్? సో, మనం ఇక్కడితో ఆపేసామా? లేదు లేదు, ఇక్కడ ఆపేసాం. యెస్, ఇక్కడ ఆపాం. ఈ లేటరైట్స్ దగ్గర మనం ఆపాం. అవునా కాదా? యెస్. సో, మీరు లాజిక్‌ని వాడుతూ ఉండాలి. మీరు లాజిక్‌ని అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ సిరీస్ మీకు పనికొస్తుంది. అర్థమవుతుందా అందరికీ? యెస్. క్లియర్? సో, నౌ 50th క్వెషన్. షెడ్యూల్ ట్రైబ్ ఇచ్చాడు. అది ఏ స్టేట్ ఏ ఇండికేటర్ ఇచ్చాడు. మీకు తెలుసా? మీరు గమనించండి. ఇది చాలా రిస్కీ క్వెషన్. ఇది చాలా రిస్కీ క్వెషన్. ఎందుకు రిస్కీ సారు? ఒక ట్రైబ్ ఆంధ్రాలో ఉంటే అది తమిళనాడులో కూడా ఉంటుంది. బోర్డర్ దగ్గర. అది కర్ణాటకలో కూడా ఉండొచ్చు. అది ఒడిస్సాలో కూడా ఉండొచ్చు. అంటే వాడు ఎంత సేఫ్టీగా ఈ క్వెషన్ ఇవ్వాలంటే అంత సేఫ్టీగా ఇవ్వాలి. ఊహించ క్వెషన్ ఊహించండి. ట్రైబల్స్‌కి బౌండరీలు తెలీవు. జంగల్స్‌కి బౌండరీలు తెలీవు. వాళ్ళు ఏ బౌండరీ దగ్గరైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైబ్ కాల్డ్ చెంచు ట్రైబ్. మీకు ఐడియా ఉంటుంది. చెంచు ట్రైబ్ తెలంగాణ, కర్ణాటక బోర్డర్ మీద కూడా ఉండొచ్చు. మన ఇక్కడ వాల్మీకి ట్రైబ్ ఉంటది బీహార్ దగ్గర. అది జార్ఖండ్‌లో కూడా ఉంటుంది. బీహార్‌లో కూడా ఉంటుంది. బోర్డర్ ఏరియాస్ కాబట్టి. సో, ఇప్పుడు క్వెషన్ గమనించండి. సిక్కిం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ ఇండియా. ఇది ఇండియా అనుకోండి. క్లియర్? సిక్కిం అనేది ఈ కోణంలో ఉంది. జార్ఖండ్ అనేది మొత్తం ఇక్కడ ఉంది. అండమాన్ పూర్తిగా ఇక్కడ ఉంది. అండ్ హిమాచల్ పూర్తిగా ఇక్కడ ఉంది. అంటే వాడు కూడా ఎంత నీట్‌గా క్వెషన్ తయారు చేశాడంటే బోర్డర్ స్టేట్స్ ఇవ్వలేదు ఎక్కడ కూడా. ఎక్కడ బోర్డర్ ఇవ్వలేదు. సో, మనకు కూడా కొంచెం ఈజీ అయిపోతుంది ఇలా ఆలోచిస్తే. సో, ఎప్పుడైనా ట్రైబల్స్ క్వెషన్స్‌ని, నేషనల్ పార్క్స్ క్వెషన్స్‌ని, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ క్వెషన్స్‌ని, ఒక జంతువు ఇచ్చాడు. ఈ జంతువు ఎక్కడ ఉంటాడు? అలాంటి క్వెషన్స్‌ని ఇలా ఆలోచించాలి. క్లియర్? ఓకే. సో, చూద్దాం. క్వెషన్ చూద్దాం. ఓకే. సో, గద్దీస్, జరావాస్, సాంథాల్స్, భూతియాస్. మాకేం తెలియకపోయినా నార్మల్‌గా తెలియాలి ట్రైబ్స్ అని నేను చెప్తున్నాను కూడా. మన భూమి బ్యాచ్‌లో ట్రైబ్స్ కూడా ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ తెలియకపోతే ఏంటి? ఈ సిరీస్ దీనికోసమే. మన మైండ్ ఒక దగ్గర ఉండిపోతే ఏం చేయాలి? అందరికీ తెలుసు. అందరూ చదివారు. సాంథాల్ రివోల్ట్ అని చదివాము మనం. సాంథాల్ రివోల్ట్, ముండా రివోల్ట్, బిర్సా ముండా ఇయంతా చదివాం మనం. యెస్ ఆర్ నో? సో, సాంథాల్ ఎక్కడిది సారు? సాంథాల్ బీహార్ ఏరియాది. బీహార్ అంటే జార్ఖండ్. నీకేం చెప్పాను? జార్ఖండ్, బీహార్‌లో కన్ఫ్యూజన్ ఉండకూడదు. బీహార్ దగ్గర జార్ఖండ్ ఉంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాసినా ఇది కరెక్టే. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒడిస్సా రాసినా ఇది కరెక్టే. ఎందుకు? అదన్నీ బోర్డర్ స్టేట్స్ కాబట్టి. సో, జార్ఖండ్ కాదు కదా సాంథాలు. మోడర్న్ హిస్టరీ చదివింది బీహార్‌లో కదా! అవసరం లేదు. ఇలాంటి డౌట్స్ ఉంచకండి. ఇలాంటి డౌట్స్ ఉంచకండి. క్లియర్? సో, సాంథాల్ గోస్ టు జార్ఖండ్. ఇప్పుడు ఇంకా ఆలోచించండి. ఇప్పుడు ఇంకా ఆలోచించండి. సికి 2 వెళ్ళిపోయింది. సో, సికి 2 వెళ్ళిపోయింది. అసలు ఆన్సరే వచ్చేసింది. ఆన్సరే వచ్చింది. క్లియర్? అంటే ఇలాంటి క్వెషన్స్‌లో మాక్సిమం ఒక్కటి దొరికినా మీరు 50, 50 దగ్గర ఈజీగా చేరిపోవచ్చు. కానీ ఇందులో అయితే ఆన్సరే వచ్చింది. అందరికీ అర్థమవుతుందా? యెస్ ఆర్ నో? ఇప్పుడు మీకు కొన్ని పీవీటీజీస్ తెలియాలి. పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మొత్తం ఇండియాలో 75 ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పీవీటీజీసే. ఈ 3 పీవీటీజీసే. జరావాస్, సాంథాల్స్, భూతియాస్. సో, కనీసం ఆ పీవీటీజీ ఐడియా ఉన్నా మనకు ఐడియా అయిపోతుంది. ఈ క్వెషన్ హ్యూమన్ జియోగ్రఫీ నుంచి వచ్చింది. హ్యూమన్ జియోగ్రఫీ నుంచి ఒక 5 క్వెషన్‌లు వస్తున్నాయి. ఇది కూడా ఎన్‌సీఈఆర్‌టీ నుంచి చెప్పలేం. బట్ ఓకే. అయిపోవాలి. కవర్ అయిపోవాలి బేసిక్ నాలెడ్జ్‌తో. ఓకే. క్వెషన్ డిలీట్ అయింది. క్వెషన్ డిలీట్ అయింది సులభంగా వదిలేయకూడదు. ఎప్పుడు వదలకూడదు క్వెషన్ డిలీట్ అయింది. ఎందుకు డిలీట్ అయింది? కారణం ఏంటి? ఏపీపీఎస్సీ ఏమైనా చెత్త పని చేసిందా? చెత్త పని అంటే ఏమైనా బుర్ర తక్కువ పని చేసిందా? ఆలోచించాలి.
ఇలాంటి ఏమవుతుందంటే ఇలా ఆలోచించడం వల్ల నెక్స్ట్ టైం ఇలాంటి క్వెషన్స్ వస్తే వెంటనే మనకు క్లిక్ అవుతుంది. అచ్చా! ఏపీపీఎస్సీకి ఇక్కడ బుర్ర లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వెషన్‌లో జియోగ్రఫీ మీకు చూపించాను. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ మీద. అక్కడ బుర్ర వాడిందా? ఏపీపీఎస్సీ వాడలేదు. ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసింది దొరికిపోయింది. యెస్. సో, ఎందుకు చూద్దాం. ద మాన్సూన్ ఆర్ ప్రైమరీ విండ్స్. ఓకే. ఋతుపవనాలు అనేవి మన ఇది ప్రైమరీ అని. ఓకే. డన్. సో, the monsoon are confined only to tropical lands lying between 20 degrees north to 20 degrees south. ఇంతవరకు మాన్సూన్ ని వరల్డ్ మీటరలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ మీటరలాజికల్ డిపార్ట్మెంటే గెస్ చేయలేకపోయింది. మీరేమో ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మాన్సూన్ విండ్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాయో ఈ రోజు వరకు ఒక థియరీలా ఉంది మనకది. మనం ఏదో చెప్పాం ఎల్‌నినో, లానినా నోటికొచ్చింది వాగుతున్నాం. కానీ నిజంగా ఎల్‌నినో అవుతుందో ఎవరికి తెలుసు? హూ నోస్? 10 ఇయర్స్ తర్వాత ఇండియన్ మీటరలాజికల్ డిపార్ట్మెంటే తన ఎల్‌నినో థియరీ మార్చేస్తే? ఎన్‌సీఈఆర్‌టీ చెప్పిందే న్యాయం. మనం వింటుందే న్యాయం. కానీ ఇదే అవుతుంది అని చెప్పగలమా? క్లియర్? 100 సంవత్సరాల ముందు కోపర్నికస్ వచ్చే ముందు ఈ భూమండలం, ఈ సోలార్ సిస్టమ్‌కి మధ్యలో ఎర్త్ ఉంది. దాని చుట్టూ సన్ తిరుగుతుంది. నమ్మావు కదా! సరే. కోపర్నికస్ వచ్చాడు. ప్రూవ్ చేశాడు. బాబు మధ్యలో సన్ ఉందిరా, చుట్టూ భూమి తిరుగుతుందిరా అంటే అది కూడా నమ్మేశాను. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఇంకేమంటాడు? బాబు శుక్రుడు మధ్యలో ఉన్నాడు. భూమి చుట్టూ తిరుగుతుందంటాడు. మనం వీఆర్ కస్టమర్స్. వాళ్ళు ఏం చెప్తే మనం నమ్మాలి. కానీ అలాంటి థియరీస్‌కి కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఉంటుందా? ఒక కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఉంటుందా? ఉండదు. మాన్సూన్ విండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడే వస్తుందా? ఆ టెక్స్ట్ బుక్‌లో ఎలా రాసి ఉండొచ్చో, మాన్సూన్ విండ్స్ ఎక్కువగా ఈ ఏరియాలో వస్తుంది. కానీ అక్కడే వస్తుందని చెప్పగలమా? అక్కడే వస్తుందని చెప్పగలమా? లేదే. యెస్. క్లియర్. సో, దిస్ బికమ్స్ రాంగ్. అంటే నేను ఎగ్జామ్‌లో కూర్చుంటే ఇది తప్పు కొట్టేవాడిని. క్లియర్. 2 పోయి ఉండేది. ఆన్సర్ 1 అండ్ 3 వచ్చేది. కానీ థర్డ్ చూద్దాము. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్‌ఫాల్. ఓకే. దేశంలోని ఓకే. మన ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈస్ గవర్న్డ్ మెయిన్‌లీ బై ద రిలీఫ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. డన్. సో, మన ఇండియాలో మౌంటైన్స్ ఉన్నాయి. ఎక్కడ మౌంటైన్స్ ఉన్నాయి? ఎక్కువగా వర్షం ఎలా ఉంటుంది? డిసైడ్ చేసేది ఇండియా యొక్క టోపోగ్రఫీ. టోపోగ్రఫీ అంటే ఏంటి? మౌంటైన్స్, ప్లాటూస్ ఇవి. క్లియర్? ప్లాట్యూస్ గాని, మౌంటైన్స్ గాని. సో, అంతే కదా! ఇప్పుడు సౌత్ ఇండియా ఉంది. హ్మ్. ఏది ఆగిపోయేది? ఆగండి. ఇది మన సౌత్ ఇండియా ఉంది. క్లియర్? ఇక్కడ నుంచి మాన్సూన్ వస్తుంది. ఇక్కడ మౌంటైన్స్ ఉండబట్టే కదా ముంబైలో చాలా ఎక్కువ వర్షం అవుతుంది. ఇక్కడ మేఘాలయ ఉంది. ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి. గారో, ఖాసీ, జైంతియా. ఏ మౌంటైన్స్ ఉన్నాయి? గారో, ఖాసీ, జైంతియా. ఇలా వెళ్తుంది మాన్సూన్. వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్, లోకం మొత్తంలో వెట్టెస్ట్ ప్లేస్ మేఘాలయలో ఉంది. ఎందుకు? మౌంటైన్స్ ఉంది కాబట్టి. సో, జియోగ్రఫీలో రిలీఫ్ అంటే మౌంటైన్స్, ఎంత ఎత్తుగా ఉంది, ఎంత డీప్‌గా ఉంది అలాంటివి. సో, రెయిన్‌ఫాల్ ఇవి డిసైడ్ చేస్తాయి. ట్రూవా? ఫాల్సా? కరెక్టే. ఇది 100% కరెక్ట్ సార్. 100% కరెక్ట్. కానీ తేడా ఎక్కడ? తేడా ఎక్కడ? మాన్సూన్ ఆర్ ప్రైమరీ విండ్స్. అసలు ఈ ప్రైమరీ విండ్స్ అనే శబ్దం ఎన్‌సీఈఆర్‌టీలో లేనే లేదు. ఉన్నా కూడా దీనికి మీనింగ్ లేదు. దీనికి మీనింగ్ లేదు. ప్రైమరీ విండ్స్ అంటే ఏంటి? సెకండరీ విండ్స్ అంటే ఏంటి? మరి టెర్షియరీ విండ్స్ అంటే ఏంటి? జియోగ్రఫీలో డెఫినిషన్ ఉంటేనే కదా ముందుకెళ్తాము. మీకు అర్థమవుతుందా? సో, దీనికి తెలీదు. ఎక్కడి నుంచి స్టేట్మెంట్ తీసాడో తెలీదు. క్వెషన్ డిలీట్ చేశాడు. ఇంత మంచి క్వెషన్ డిలీట్ చేయాల్సొచ్చింది వీడికి. క్లియర్? ఈజీగా సెకండ్ ఆప్షన్ పోయి ఆన్సర్ 1 అండ్ 3 వచ్చింది. కానీ మన జీవితాలతో ఆడుకుంటున్నాడు వాడు. యెస్. క్లియర్? చూద్దాం. నెక్స్ట్. అచ్చా! ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ టౌన్ ఎగ్జాంపుల్. ఏ టౌన్‌లో ఏ యాక్టివిటీ ఇంపార్టెంటో చెప్పాలి. ఊహించుకోండి మనకేం తెలియకపోయినా మనకి ఇంత మాత్రం ఐడియా ఉంది. అంబానీ, అదానీ తమ ఆయిల్ ఫ్యాక్టరీస్‌ని, తమ గ్యాస్ ఫ్యాక్టరీస్‌ని ఎక్కువగా గుజరాత్‌లో పెడతారు. అవునా కాదా? అందరికి తెలిసిందే కదా! అందరూ ఇన్‌స్టాగ్రామ్ చూస్తారు, రీల్స్ చూస్తారు కదా! యెస్. సో, అంబానీ, అదానీ గాళ్ళ ఫ్యాక్టరీస్ ఇక్కడుంటాయి.
సౌత్‌లో తమిళనాడులో ఎక్కువ ఈ మన క్లాతింగ్ ఇండస్ట్రీ కూడా చాలా ఫేమస్. ఊహించుకోండి. ఒక ఐడియా తీసుకొని రండి మన లోపల. సార్ సౌత్‌లో తిరుపూర్ అనే లొకేషన్ ఉంది. తిరుపూర్. అక్కడ అక్కడ మొత్తం వరల్డ్‌లో ఎక్స్‌పోర్ట్స్ అవుతాయి అక్కడి నుంచి. ఓకే. మెనీ ఐటెమ్స్ ఆఫ్ థింగ్స్ కాటన్ క్లాత్స్, అండర్ గార్మెంట్స్, మెనీ థింగ్స్. క్లియర్? ఇంకా చెప్పండి. సార్ మన ఒడిస్సా సైడ్‌లో మైనింగ్ ఇండస్ట్రీ ఫేమస్ సార్. అక్కడ ఇండస్ట్రీస్ ఫేమస్ సార్. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఎందుకంటే అక్కడి నుంచి ఐరన్ వస్తుంది. అక్కడే మనం ప్రొసెస్ చేస్తాము. కోల్ ఇండస్ట్రీ ఫేమస్ సార్. ఇంకా ఆలోచించండి. ఇంకా సార్ ఎంపీలో డైమండ్ ఇండస్ట్రీ, డైమండ్ మైనింగ్, కర్ణాటకలో గోల్డ్ మైనింగ్. ఇలా ఐడియా ఉంటే చాలు. క్వెషన్‌లు అయిపోతాయి. బేసిక్ ఐడియా ఉండాలి. బేసిక్ ఐడియా. సరే. మైనింగ్ టౌన్, ఇండస్ట్రియల్ టౌన్. భయపడకూడదు. ఇలాంటి వర్డ్స్ చూసి భయపడ్డారా కాంపిటీషన్ నుంచి అవుట్. భయపడకూడదు. క్వెషన్ వచ్చినా రాకపోయినా. వచ్చినప్పుడు సంతోషపడకూడదు. ఇది నా ఫస్ట్ యూపీఎస్సీ అటెంప్ట్‌లో నేను చేసిన పెద్ద తప్పు ఇది. గవర్నర్ గురించి నాకు మొత్తం తెలిసేహే అని ఓవర్ కాన్ఫిడెన్స్. నవ్వొచ్చింది క్వెషన్ చూసిన వెంటనే. అదే క్వెషన్ తప్పయింది. సో కామ్‌గా ఉండాలి. జంషేద్పూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టేట్స్ చెప్పండి. ఏ స్టేట్‌లో ఏముందో? జంషేద్పూర్ ఎక్కడ ఉంది? జంషేద్పూర్. వన్ సెకండ్. ఓకే. సారీ గైస్. కొంచెం ఎవరో వచ్చారు. ఓకే. నౌ ఆలోచించండి. జంషేద్పూర్ ఎక్కడ? సార్ ఎక్కడో దగ్గర జార్ఖండ్‌లో విన్నాను సార్. చిన్నప్పుడు లూసెంట్ పుస్తకాల్లో ఒక జీకే చదివా. లాంగెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఎవరిది? జంషేద్పూర్. టాటా నగర్. దీన్ని టాటా నగర్ కూడా అంటాం. ఐ థింక్ జార్ఖండో, వెస్ట్ బెంగాల్‌లో ఉంది ఇది. సరే. జార్ఖండ్ అనుకుందాం. జార్ఖండ్ నుంచి. క్లియర్. అంకలేశ్వర్. ఐ థింక్ గుజరాత్‌లో ఉంది అంకలేశ్వర్. యెస్. ఉధంపూర్. జమ్మూ కాశ్మీర్‌లో ఉంది తెలియాలి. ఉధంపూర్‌లో అయితే మన అటాక్ కూడా అయింది. మోడర్న్ హిస్టరీ చదువుతాం మనం. సో, జమ్మూ కాశ్మీర్, గాంధీనగర్ తెలిసిందే మీకు. మన గుజరాత్‌లో. సో, రక్షణ దళ సైనిక పట్టణం. రక్షణ దళ ఎక్కడ కావాలి? ఆలోచించండి. ఎక్కడైతే బార్డర్ ఏరియా ఉందో, లేదా ఎక్కడైతే నక్సలైట్ ఏరియా ఉందో, ఓకే. లేదా ఎక్కడైతే పోనీ పీఎం ఉంటాడో, సీఎంలు ఉంటారో, వీఐపీలు అందరూ ఉంటారో అంతే కదా. రక్షణ దళ సైనిక పట్టణం మొత్తం వాళ్ళదే. కంటోన్మెంట్ ఏరియా మొత్తం వాళ్ళదే. ఇంత పెద్ద సెక్యూరిటీ అంటే సార్ ఇది బార్డర్ ఏరియా అయి ఉండొచ్చు. వచ్చింది ఆన్సర్. క్లియర్. గ్యారిసన్ కంటోన్మెంట్ టౌన్ D3 జమ్మూ కాశ్మీర్. దిస్ ఈస్ తర్క్ శక్తి బ్యాచ్. వెల్కమ్ టు తర్క శక్తి బ్యాచ్ 2026. క్లియర్. నేను ఇందులో కొత్త నాలెడ్జ్ ఏమీ తేవట్లేదు. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని బయటికి తీస్తున్నా. కంటెంట్ ఇవ్వడానికి ఈ క్లాస్ నేను తేలేదు. క్లియర్. నేను మీ ఉన్న నాలెడ్జ్ని బయటికి తేవాలనుకుంటున్నాను. దట్ ఈస్ ఇట్. ఓకే సార్. క్లియర్. ముందుకెళ్దాం. సరే ఇంకా చూద్దాం. ఆగండి. సారీ. ఆగండి. అడ్మినిస్ట్రేటివ్ టౌన్. పరిపాలన పట్టణం. సో పరిపాలన కోసం ఏది బెస్ట్ ఉంటుంది ఇక్కడ? ఏది బెస్ట్‌గా ఉంటుంది? ఎప్పుడైనా సార్ క్యాపిటల్ సిటీస్‌ని అడ్మినిస్ట్రేటివ్ టౌన్‌గా పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌కి పరిపాలన ఎక్కడి నుంచి? ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు మాకు తెలీదు సార్. క్లియర్. సారీ విశాఖపట్నం అయ్యుండొచ్చు. క్లియర్. సో మాక్సిమం క్యాపిటల్ సిటీస్‌ని ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ టౌన్‌లో పెడతాము. ఇలాంటి క్వెషన్స్ మీరు ఎన్ని పుస్తకాలు చదివినా రాదు. నా భూమి బ్యాచ్‌లో కూడా ఇది నేను చెప్పను. ఎందుకంటే తెలీదు. ఇలాంటి క్వెషన్స్ పైనుంచి వస్తాయి. అన్ని కవర్ చేయలేము. నేను కాదు ఎవ్వడు చేయలేడు.
కానీ దీన్ని ఆలోచించే శక్తి మీకు ఇస్తాను. క్లియర్? ఓకే, డన్. సో ఇండస్ట్రీ మన అడ్మినిస్ట్రేటివ్ టౌన్ గాంధీనగర్. ఓకే సార్. ఇప్పుడు ఈ రెండిట్లో చూసుకోండి. జార్ఖండ్లో మైనింగ్ ఫేమస్ ఉంటుందా, ఇండస్ట్రీస్ ఫేమస్గా ఉంటుందా? గుజరాత్లో మైనింగ్ ఫేమస్గా ఉంటుందా, ఇండస్ట్రీ ఫేమస్గా ఉంటుందా? అంకలేశ్వర్ ఎక్కడుంది అసలు? ఐడియా కొంచెం గుజరాత్లోనే గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే అంకలేశ్వర్లో అవి ఆయిల్ బావులు ఉన్నాయి మన అంబానీవి. అంకలేశ్వర్, అలియాబెట్లో. సరే చూద్దాం, మీరు చూసుకున్న తర్వాత. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆయిల్ సీడ్స్ క్రాప్స్ ఈస్ గ్రోన్ యాజ్ రాబీ క్రాప్? ఓకే, ఏది రబీ పంటగా మాత్రమే? ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? క్వశ్చన్ ని జాగ్రత్తగా గమనించండి. ప్రతి క్వశ్చన్ లో ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ చెప్పండి ఏంటి అంటే. కంపల్సరీగా అది మాత్రం రాబీ అయి ఉండాలి. రాబీ మాత్రమే అయి ఉండాలి. ఓన్లీ వాడు క్వశ్చన్లోనే స్పష్టంగా చెప్పేసాడు, నాకు ఎటువంటి రిస్క్ వద్దమ్మా, నాకు మాత్రం రాబీ పంటే కావాలి, నాకు రాబీ పంటే కావాలి. ఓకే, క్లియర్, డన్. సరే సార్, అర్థమైంది నాకు. ఇప్పుడు రాబీ అంటే ఏంటి? అసలు ఖారీఫ్కి రాబీకి డిఫరెన్స్ ఏంటి? సార్ ఖారీఫ్ అనేది కొంచెం సమ్మర్ కావాలి, కొంచెం వర్షం ఎక్కువ కావాలి, అంటే కొంచెం హీట్ ఎక్కువ కావాలి. అంటే నార్త్లో ఖారీఫ్ ఉండదు, ఎందుకంటే నార్త్లో వింటర్ కూడా ఉంటుంది. సారీ, నార్త్లో ఉంటుంది కానీ సమ్మర్లో, వింటర్లో ఖారీఫ్ ఉండదు. సౌత్లో వింటరే లేదు. మన సౌత్ ఇండియాలో ఆంధ్ర, తమిళనాడులో వింటర్స్ ఉంటాయి ఏంటి? ఏదో చిన్న చిన్న వింటర్స్ ఉంటాయి, పెద్ద వింటర్స్ ఉంటాయి ఏంటి? రాబీ అంటే వింటర్ సీజన్ కావాలి. వింటర్ సీజన్ అంటే నార్త్లోకి వెళ్ళిపోవాలి మీరు, నార్త్లోకి వెళ్ళిపోండి. సో ఇందులో ఏ పంట ఎక్కువగా నార్త్లో కనిపిస్తుంది? సార్ గ్రౌండ్ నట్ ఇక్కడ బోల్డ్, మా ఇంటి పక్కన బోల్డ్ పొలాలు గ్రౌండ్ నట్వి. మహారాష్ట్ర, కర్ణాటకలో బోల్డ్ పొలాలు గ్రౌండ్ నట్వి. సో కట్. డైలీ లైఫ్ నాలెడ్జ్ని బయటికి తెచ్చుకోండి. క్లియర్? జియోగ్రఫీలో 15 క్వశ్చన్ ఎన్సీఆర్టీతో వస్తాయి, కానీ మిగతా 15 ఇలా బుర్ర వాడాలి. డన్. సన్ఫ్లవర్. సన్ఫ్లవర్. సరే చూద్దాం. సన్ఫ్లవర్ నాకు కూడా ఐడియా లేదు ఎక్కువగా. ఇక్కడ ఉంటాయా సన్ఫ్లవర్ పంటలు సౌత్ ఇండియాలో? నాకు ఐడియా లేదు ఎక్కువగా. సో క్వశ్చన్ మార్క్ పెడదాం. సీసేమ్. నువ్వులు అంటారు. ఓకే, నువ్వులు ఏదో అంటారు. సో సీసేమ్ కూడా, సీసేమ్ ఆయిల్ వెరీ ఫేమస్ సౌత్ ఇండియాలో. సీసేమ్ ఆయిల్ ఇస్ వెరీ ఫేమస్. ఓకే, సో ఆన్సర్ ఇది కూడా కాదు. మీరు చూస్తూ ఉంటారా, ట్రైబల్ హెయిర్ ఆయిల్ యాడ్ చేస్తాడు, ఈ ఈ నూనె రాయండి, ఇందులో సీసేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కేరళ వాడు ట్రైబల్ హెయిర్ ఆయిల్, అది ఇది కూడా కలుపుతాడు వాడు. నేను చూసాను కాబట్టి నాకు ఐడియా ఉంది. క్లియర్? సో ఇది కాదు, ఇది కాదు. సో రెండు మిగిలాయి. సరే, మస్టర్డ్ ఒకటి, సన్ఫ్లవర్ ఒకటి. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇంతకన్నా ఎక్కువ నేను డీప్గా వెళ్ళలేను, ఎందుకంటే నాకు సన్ఫ్లవర్ గురించి తెలియదు. టు బీ ఫ్రాంక్, ఐ డోంట్ నో అబౌట్ సన్ఫ్లవర్, బట్ ఐ డూ నో అబౌట్ మస్టర్డ్. నేను చండీగఢ్లో 3 సంవత్సరాలు ఉన్నాను. సో ఇందులో నాకు కొంచెం ఆలోచన పనికి వచ్చింది. నేను పొలాలు చూశాను అక్కడికి వెళ్ళి, నేను మస్టర్డ్ పంటలు చూశాను అక్కడికి వెళ్ళి. సో ఐ నో దట్. క్లియర్? క్లియర్? తెలుగులో ఏమంటాం దీన్ని? ఆవాలు. ఓకే, ఆవాలు. ఓకే, టీ ప్లాంటేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th సెంచురీ. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో మీ జాగ్రఫీ నాలెడ్జ్ కూడా టెస్ట్ అవుతుంది, మీ మోడర్న్ హిస్టరీ నాలెడ్జ్ కూడా టెస్ట్ అవుతుంది. ఫస్ట్ గమనించండి క్వశ్చన్ ని. ఎలా చేస్తారు ఆలోచించండి. ఒక 2 seconds గివ్ యువర్ సెల్ఫ్ సమ్ టైం. తర్వాత చెప్తాను నేను. క్వశ్చన్ గమనించండి జాగ్రత్తగా. చూసారా? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ క్వశ్చన్ లో అతి ముఖ్యమైన వర్డ్ ఏంటి? అతి ముఖ్యమైన వర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th సెంచురీ. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th సెంచురీ. ఓకే, సో ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th సెంచురీలో అంటే 1800 నుంచి 1850 వరకు. ఇది అర్థమైందా మీకు? ఫస్ట్ ఇది అర్థం అవ్వాలి. 19 చూసిన వెంటనే అయ్యో 1900 ఏమో, 1950 ఏమో, గాబరా వద్దు, మెల్లమెల్లగా చేద్దాం.
1900, 1800 to 1850 ఫస్ట్ హాఫ్ అంటే ఇది. ఇప్పుడు అది అర్థమైందా? కొంచెం మోడర్న్ హిస్టరీ డీప్‌గా చదువుకుంటే కొంచెం ఒక ట్రీటీ ఉండేది. ట్రీటీ ఆఫ్ యాండాబు. ట్రీటీ ఆఫ్ యాండాబు. యాండాబు. ఓకే. లేదా 1813 యాక్ట్ గుర్తున్నా కొంచెం హెల్ప్ అయ్యేది. 1813లో ఏం జరిగింది? చార్టర్ యాక్ట్ 1813లో ఏం జరిగింది? బాబు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రోజు నుంచి నీ పని అయిపోయింది. నువ్వు 2 మాత్రమే చూసుకో. టీ గుండ వ్యాపారం, చైనాతో వ్యాపారం. ఎందుకంటే ఆ టైంలో చైనాకి ఎక్కువగా టీ ఎక్స్‌పోర్ట్స్ అయ్యుండేవి. క్లియర్? సో, ఐడియా ఉంచుకోండి. అచ్చా! టీ గురించి మనమే చదివాం. మనమే చదివాం. ఇది, ఇది కావాలి. ఇది ఈ క్వెషన్‌లో వెంటనే గుర్తుకు రావాలి. మీ మైండ్‌ని ఫోర్స్ చేయండి. ఏదో ఆలోచించాలి కదా! ఇది ఆలోచించండి. క్లియర్? సరే సార్. ఇప్పుడు నేనేం చెప్పాను? ఆప్షన్స్ తయారు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా. ఈ క్వెషన్‌లో బుర్ర తక్కువ పని చేశాడు ఏబీపీఎస్సీ వాడు. అందుకే కామ్‌గా మూసుకొని 2 ఆన్సర్‌లు ఇచ్చాడిక్కడ. కామ్‌గా మూసుకొని 2 ఆన్సర్‌లు ఇచ్చాడిక్కడ. ఎందుకు? ఆఖరికి ఈ 2 ఒకటే కాబట్టి. యెస్. ఈ 2 ఒకటే కాబట్టి. ఎక్కడో దగ్గర బ్రహ్మపుత్ర రివర్ కొంచెం అటువైపు కూడా దాన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. సంకోష్, సరళభంగా, తీస్తా రివర్ ఆ ట్రిబ్యూటరీస్ అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ డార్జిలింగ్ వైపు కూడా దీని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి బ్రహ్మపుత్రవి. అది కూడా వ్యాలీ పోర్షనే కదా! క్లియర్? అందుకే 2 ఆన్సర్‌లు ఇచ్చాడు. అందుకే దగ్గర ఆప్షన్‌లు ఎప్పుడు ఇవ్వకూడదు ఏబీపీఎస్సీకి. మీకు అర్థమవుతుందా? సరే మన కోసం మంచిదే. కానీ చెప్తున్నాను. ఇలాంటివి ఆపాలి ఏపీపీఎస్సీ యాక్చువల్‌గా. బికాస్ ఓకే. ఓకే. సో, ఇలాంటి వాటిల్లో మళ్ళీ తెలంగాణ బావుంటుంది. తెలంగాణలో ఆప్షన్స్ చాలా నీట్‌గా ఇస్తాడు వాడు. కొన్ని ఎగ్జామ్స్‌లో. బ్రహ్మపుత్ర వ్యాలీ, డార్జిలింగ్ రీజియన్. ఓకే. నీలగిరీస్, కార్డమం. నాకు చెప్పండి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మెయిన్ బేస్ ఎక్కడ? ఇంతవరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. ఇంకా సర్కార్ రాలేదు. ఇంకా వైస్రాయ్ రాలేదు. గవర్నర్ జనరల్ అంటే డైరెక్ట్‌గా బ్రిటిష్ క్రౌన్ రాలేదు ఇంకా. అది 1858 తర్వాత వస్తారు. 1858 తర్వాత వస్తారు వాళ్ళు. క్లియర్? ఇంకా కంపెనీ ఉంది. సో, కంపెనీ మెయిన్ బేస్ ఎక్కడ? మెయిన్ బేస్ బెంగాల్ సార్. మరి బెంగాల్ ఇది ఎక్కడ సార్? డార్జిలింగ్ సార్. వేర్ ఈస్ డార్జిలింగ్? వెస్ట్ బెంగాల్ సార్. ఓకే. క్లియర్? నేను గాని ఆన్సర్ పెట్టుంటే నేను 1 పెట్టేవాడిని కాదు. నేను 2 పెట్టేవాడిని. నేను 2 పెట్టేవాడిని. ఎందుకు? నేనేం చెప్పాను? ఆడ్ వన్ ఔట్. ఎతకండి. ఏది వాడు కావాలని ఇవ్వలేదు. వాడి మైండ్‌లో ఏంటి రాదు. క్లియర్? టీ అనగా ఆబ్వియస్‌లీ 2 వస్తాయి. అస్సాం, సౌత్‌లో నీలగిరీస్. 2 వస్తాయి. క్లియర్? క్లియర్? డన్. ఓకే. డన్. ఆంధ్ర లొకేషన్స్ చూద్దాం. ఇందులో ట్రిక్ ఉండదు. బట్ ట్రై చేద్దాం ఏదో ఒకటి. డెవలప్డ్ బై ఏపీ ఇండస్ట్రియల్ కమిషన్ లిమిటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లొకేషన్, టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. చిత్తూరు రీజియన్, గండ్రాజుపల్లి. ఓకే. గండ్రాజుపల్లి. కొప్పర్తి ఇన్ కడప రీజియన్. ఓకే. మకవరపాలెం ఎట్ విశాఖపట్నం. మచిలీపట్నం. మచిలీపట్నం. ఓకే. ఆలోచించండి. ఏదో నేను చెప్పాను కదా! మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. ట్రస్ట్ యువర్ నాలెడ్జ్. ట్రస్ట్ యువర్ నాలెడ్జ్. మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. థింక్ దిస్. ట్రై చేయండి. 1 మినిట్ ఇస్తున్నాను. ట్రై దిస్. ఏదో ఒకటి ఆలోచించండి. ఏదో ఒకటి. 20 సెకండ్స్ రిమైనింగ్. సీ నా కోసం వెయిట్ చేసి నేను ఎలాగో చెప్తాను. నేను ఎలాగో ఒకటి చెప్తాను. కానీ దానిలో మీకేంటి? అందులో మీకేంటి? యెస్ సార్. ఓకే. లెట్ మీ టెల్ యూ నౌ. లెట్ మీ టెల్ యూ నౌ. కొంచెం ఇంకా ఆలోచిస్తే సార్ జ్యువెల్లరీ ఇండస్ట్రీ ఇండియాలో ఎందుకు సార్ ఫేమస్? ఇండియాలో జ్యువెల్లరీ ఇండస్ట్రీ ఎందుకు ఫేమస్? మన దగ్గర గోల్డ్ లేదు. మన దగ్గర డైమండ్స్ లేవు. మన దగ్గర ఏమంటారు దాన్ని? ప్లాటినం లేదు.
ఏదో కొంచెం గోల్డ్ ఉంది, కానీ మనం కన్జ్యూమ్ చేసినంత గోల్డ్ లేదు, మనం కన్జ్యూమ్ చేసిన డైమండ్స్ లేవు. మరి ఎందుకు సార్ జ్యువెలరీ ఫేమస్? ఇండియాలో అతి పెద్ద టాప్ మోస్ట్ ఎక్స్పోర్ట్స్లో జ్యువెలరీ ఒకటి. ఎందుకు? మన దగ్గర గోల్డే లేనప్పుడు ఇంకేం జ్యువెలరీ సారు? సార్ ఎక్స్పోర్ట్ చేస్తాం మనం. మనం జ్యువెలరీని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఏం కావాలి? పోర్ట్ కావాలి. పోర్ట్ కోసం ఏంటి కావాలి? పోర్ట్ సిటీ కావాలి. ఎస్. సో ఒక లాజిక్ పరంగా వెళ్తే, కొంచెం లాజిక్ పరంగా వెళ్తే, జ్యువెలరీ అండ్ అల్యూమినియం ఎక్కడో దగ్గర, సారీ, జ్యువెలరీ అనేది అయితే విశాఖపట్నంలో ఉండాలి, అయితే మచిలీపట్నంలో ఉండాలి. రెండు పోర్ట్ సిటీస్ కాబట్టి కొంచెం మనం ఆలోచించుకోవచ్చు ఈ రంగంలో కూడా. ఓకే, రిమెంబర్ ఇదంతా మీరు అక్కడ 1 మినిట్లో చేయాలి, విత్ ఇన్ 1 మినిట్లో చేయాలి. ఆ 1 మినిట్లో ఓఎంఆర్ కూడా నింపాలి. మీ మైండ్ని స్ట్రెయిన్ చేయండి ఇది ఆలోచించడానికి. ప్రతిసారి పుస్తకాలు కాదు, చదవండి, పుస్తకాలు అవసరమే, కానీ పుస్తకాలతో పాటు ఇది కూడా అవసరం. మన ఆంధ్ర పిల్లలకి అర్థం అవ్వట్లేదు దీని విలువ. క్లియర్? నో. సో జ్యువెలరీ అయితే 3 అయితే 4, జ్యువెలరీ అయితే సి ఆర్ డి. సో 4 ఈస్ అంటే సిడిలో 4 గాని ఉండాలి. సో సి ఆర్ డిలో 4 ఉండాలి. సో ఈ 2 పోయింది. సో కనీసం మీరు 50-50 కైనా వచ్చారు కదా, ఇది చెప్తున్నాను నేను. సరే, చాలా మంది చెప్తారు సార్ ఆన్సర్ వచ్చిన తర్వాత ఈజీనే కదా. అయ్యా, వచ్చిన తర్వాత ఎలా వచ్చిందో నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నా యొక్క ఇల్లు విశాఖపట్నంలో ఉంది. నాకు తెలుసు దట్ విశాఖపట్నంలో అంత జ్యువెలరీ విలువ లేదు, అంటే అంత ఎక్స్పోర్ట్ గట్ట ఏం లేదు జ్యువెలరీ. ఎందుకంటే విశాఖపట్నం ఒక ఐరన్ అండ్ స్టీల్ కోసం పెట్టింది. ఆస్ట్రేలియా నుంచి ఐరన్ రావాలి, కోల్ రావాలి, విశాఖపట్నంలో దింపాలి. విశాఖపట్నం నుంచి, సో విశాఖపట్నం అనేది ఆ యూజ్ కోసం పెట్టిన పోర్ట్ కాదు. అది నాకు ఐడియా ఉంది. సో నాకు నా పని అయిపోయింది ఇక్కడ. ఓకే, క్లియర్? కానీ ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటే చూడండి, ఇప్పుడు సిల్క్ గార్మెంట్స్, ఇంజనీరింగ్, అల్యూమినియం. సరే వదిలేయండి, ఇంకా డీప్గా అవసరం లేదు, వేస్ట్. అది ఇంకా అంత టైం ఉండదు మీ దగ్గర ఎగ్జామ్లో కూడా. సో అర్థమైంది కదా. సో ఇందులో ఇలాంటి క్వశ్చన్ ట్రిక్ ఉండదు, కానీ ఉన్నా కూడా జియోగ్రఫీ పరంగా ఆలోచించాలి. అసలు మచిలీపట్నం ఎలా వచ్చింది ఆ పోర్టు, మసూలీపట్నం ఎలా వచ్చింది? ఓకే, మన విశాఖపట్నం దేనికోసం ఫేమస్, ఆ పోర్ట్ దేనికోసం పెట్టారు? అయినా ఈ విశాఖపట్నం కూడా పోర్ట్ ఇవ్వలేదు, ఏదో మకవరపాలెం ఒక వేరే స్టేషన్ ఇచ్చాడు, అంటే విశాఖపట్నం వేరే గ్రామం ఇచ్చాడు. ఇక్కడ విశాఖపట్నం ఇంచుంటే ఆలోచించే వాళ్ళం. సో విశాఖపట్నం కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ ఏకంగా మొత్తం 3 పేర్లు ఇచ్చేసాడు. మచిలీపట్నం. ఎస్, క్లియర్? ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా వాస్ ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ సెటప్ ఇన్ 1904? ఏ ట్రిక్ లేదండి, నేను అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం. ఇందులో ఎటువంటి ట్రిక్ లేదు. ఇది పూర్తిగా ఫ్యాక్చువల్ క్వశ్చన్, వస్తే చేయండి, లేకపోతే వదిలేయండి. క్లియర్? నేనైతే వదిలేసేవాడిని, నేను క్విట్ చేసేవాడిని, ఎందుకంటే నాకు తెలుసు టూ కట్ ఆఫ్ 150 అయితే మాక్సిమం 50% కట్ ఆఫ్ వెళ్తుంది, పోనీ 60%. ఐ విల్ స్కిప్ దిస్ క్వశ్చన్. ముంబై, చెన్నై, కలకత్తా, పూణే. కలకత్తా వెస్ట్ బెంగాల్, చెన్నై తమిళనాడు, ముంబై సౌత్, అంటే ఇది సౌత్, ఇది సౌత్, ఇది సౌత్, ఇది మాత్రం నార్త్. సిమెంట్ కోసం ఏంటి కావాలి? సరే వదిలేయండి, చాలా చూద్దాం, వదిలేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ హజీరా విజయపూర్ జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్? ఓకే, ఇది హజారీ అనుకుంటాను, తప్పించాడా వీడి ఇక్కడ, హజారీ కాదా ఇది? ఓకే, హజీరా విజయపూర్ అండ్ జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్ విచ్ ఈజ్ నాట్ కనెక్టెడ్. ఎలా చేస్తారు? మ్యాప్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాప్. మ్యాప్ ఊహించుకోండి, కొంచెం ఐడియా అయినా వస్తుంది మనకి, మ్యాప్ గుర్తుంచుకోండి సార్. సరే, మ్యాప్ గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇండియా మ్యాప్ ఇమాజిన్ చేద్దాం. అసలు ఇప్పుడు ఇవ్వచ్చు కదా ఇండియా మ్యాప్.
స్మార్ట్ బోర్డ్ కొన్నావు కదా, వాడాలి. అబ్బా! సరే. సారీ, కొంచెం కొత్తగా వచ్చింది కాబట్టి వాడడం ఇంకా అలవాటు పడలేదు. ఓకే, వదిలేయండి. సో, ఒకసారి ఊహించుకోండి. ఇది మన ఇండియా మ్యాప్. ఓకే. సో, యూపీ, ఎంపీ దగ్గర దగ్గర ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర. ఓకే. గుజరాత్ యూపీతో టచ్ ఉంటుంది. యూపీ ఎంపీతో టచ్ ఉంటుంది. ఇంకా అండ్ మహారాష్ట్ర గుజరాత్ టచ్లో ఉంటుంది. ఎంపీతో కూడా ఉంటుంది. సో దగ్గర దగ్గర స్టేట్స్ ఇచ్చాడు. సో ఏమైనా క్లూ ఉందా? హజీరా, విజయపూర్, జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్. గ్యాస్ పైప్ లైన్. సో నాకైతే క్లూ కనిపించడం లేదు. బట్ గ్యాస్ ఎక్కడి నుంచి రావాలి వస్తే? ఇండియాలో ప్రతి చోట గ్యాస్ ఎక్కడి నుంచి రావాలి? అయితే ఇంపోర్ట్ అవ్వాలి, లేదా గుజరాత్ నుంచి ఆయిల్ బావుల నుంచి గ్యాస్ రావాలి. ఎస్ ఆర్ నో? సో నేను గుజరాత్ అయితే తెలియను కదా, గుజరాత్ కంపల్సరీగా ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో గుజరాత్ నేను తెలియను. సో నాట్ అడిగాడు వాడు. సో గుజరాత్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఇది కాదు. క్లియర్? సో ఏ ట్రిక్ లేకపోయినా అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు థింక్, రైట్? వీఆర్ ఏబుల్ టు థింక్. చూసుకోండి. అయినా ఇలాంటి క్వశ్చన్ వదిలేయడం మంచిది, చేయకపోవడం మంచిది. బిలాస్పూర్ ఎక్కడుందో తెలియాలి. బిలాస్పూర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే జోన్స్? సౌత్, సౌత్ ఈస్ట్, సారీ సౌత్ ఈస్ట్, ఈస్ట్ కోస్టల్, ఈస్ట్ సెంట్రల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్. చెప్పండి. బిలాస్పూర్ ఇస్ ద హెడ్ క్వార్టర్. ఎక్కడ ఉంది బిలాస్పూర్ సార్? సార్ ఒడిస్సాలో ఉంది. కరెక్ట్ గా చూస్తే ఈ ఏరియాలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పైన ఒడిస్సా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఊహించుకోండి. ఇది తమిళనాడు, ఇది ఒడిస్సా. సో కరెక్ట్ గా ఒడిస్సాలో బిలాస్పూర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈస్ట్ అంటే కలకత్తా వైపు వెళ్ళిపోవాలి, కానీ కలకత్తా కాదు కదా, కలకత్తా కాదు కదా. సో ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? సౌత్ ఈస్ట్ కానీ సౌత్ ఈస్ట్ సెంట్రల్ కానీ. సో 50-50 వరకు రావచ్చు. ఈ క్వశ్చన్లో కూడా పూర్తిగా వెళ్ళలేము. సార్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చేయాలి? చేయకండి, చేయకండి. ఇప్పుడు ఒక రైల్వే క్వశ్చన్ వచ్చింది కదా, లిస్ట్ మొత్తం పట్టుకొని ఒక 50 హెడ్ క్వార్టర్లు గుర్తుంచుకోవడం, అది స్టైల్ కాదు, అది పద్ధతి కాదు. మన స్టైల్ మార్చాలి. వస్తే ఏమైపోయింది సార్? ఇప్పుడు 30 క్వశ్చన్లు 30 మనకు రావాలా? 30కి 30 రావాలా మనకి? ఆ అలవాటు తీసేయండి. అనవసరంగా ఇలాంటి ఫిలాసఫీ ఉంచకండి. మీకు ఎంత కష్టపడినా 30లో 15 మీకు వస్తాయి. మిగతా 15 మీరు లాజిక్ వేయాల్సిందే. మినరల్ ప్లేస్ ఇన్ ఎర్స్టైల్ డిస్ట్రిక్ట్స్: లైమ్స్టోన్, మైకా, బాక్సైట్, మ్యాంగనీస్. ఇది చదవాలి. ఇది చాలా బేసిక్, చాలా చాలా బేసిక్ ఇది. ఈ ఆంధ్ర మీకు రావాలి. సో బేసిక్ క్వశ్చన్స్ ట్రిక్ వాడకూడదు, ఎప్పుడు కూడా వాడకూడదు. చాలా బేసిక్ ఇది. ఓకే డన్. సో ఆన్సర్ ఇక్కడ ఏముంటుంది? సెకండ్ వన్ ఈస్ టు బాక్సైట్, సారీ ఏ is to manganese, Garibidian Vijayanagaram. Garibidian Vijayanagaram. Forest areas of Visakhapatnam and East Godavari. Bauxite. Bauxite. Clear? And mica is Nellore region. And limestone is Jambalamaguru and Mayurpuru in Kadapa region. ఓకే. ఎక్కడ కూడా లాజిక్ వాడకండి ఇలాంటి క్వశ్చన్స్లో, అనవసరంగా బుక్ అయిపోతారు. నెక్స్ట్ ఇది కూడా ఐడియా ఉంటే మంచిది, లేదంటే అనవసరంగా లాజిక్ వేయకండి. సెక్షన్ సి స్టార్ట్ చేద్దాం. సొసైటీ. ఓకే, ఒక 10 క్వశ్చన్ చేద్దాం, దాని తర్వాత సెలవు.
సొసైటీలో నేను ఆల్రెడీ ఒక అనాలిసిస్ వీడియో పెట్టాను, మీకు గుర్తుంటే యూట్యూబ్లో. సొసైటీ అనేది సొసైటీ కాదు. దయచేసి నా మాటని చాలా జాగ్రత్తగా వినండి. సొసైటీ అంటే సొసైటీ కాదు. ఓకే. ఎందుకు సారు? సొసైటీ అనే సిలబస్ చాలా ఫ్రాడ్ సిలబస్. సొసైటీలో వాడు పాలిటీ నింపేస్తున్నాడు, వాడు హిస్టరీ నింపేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? సో 30 క్వశ్చన్లో కనీసం 15 క్వశ్చన్లకి సొసైటీకి సంబంధమే లేదు. ఓకే. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి, యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి నా మాట విలువ అర్థమైపోతుంది వెంటనే. ఇప్పుడు మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో సొసైటీ కోసం మెటీరియల్ చేయడం మానేయండి, దయచేసి మానేయండి. మీ పాలిటీని స్ట్రాంగ్ చేయండి, మీ హిస్టరీని స్ట్రాంగ్ చేయండి, మీ లాజిక్ని స్ట్రాంగ్ చేయండి. ఈ 3 స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా మీ మీ యొక్క సొసైటీ మార్క్స్ బాగుంటాయి. చూపిస్తాను. ఏదైనా ప్రూఫ్తో మాట్లాడదాం, వితౌట్ ప్రూఫ్ నేను ఏది వాగను. క్లియర్? డన్. నౌ టు ఎరాడికేట్ చైల్డ్ మ్యారేజ్, ఏ యూనిక్ డేటా డ్రివెన్ అప్రోచ్ లైక్ అలీవా ఈజ్ అడాప్టెడ్ బై. బాల్య వివాహాలు నిర్మూలించడానికి అలీవా అనే ప్రాజెక్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఒడిస్సానా, తెలంగాణనా, మహారాష్ట్రనా, లేదా మన మధ్యప్రదేశ్? దీనికి ఎక్కడైనా సొసైటీతో సంబంధం ఉందా? ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్. నేను యూట్యూబ్ అనాలిసిస్ లో కూడా పెట్టాను. ఇది డైరెక్ట్ గా పిఐబి నుంచి వచ్చిన క్వశ్చన్. అలీవా అనే ప్రాజెక్ట్ ఒడిస్సా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఓకే. ఇప్పుడు ఇది సొసైటీ పుస్తకాలు కనిపిస్తాయా మార్కెట్లో మీకు? కరెంట్ అఫైర్స్ కనిపిస్తే మంచిదే, కానీ సొసైటీ పుస్తకాల్లో ఉంటాయా? ఉండవు. ఫస్ట్ క్వశ్చనే పోయింది. క్లియర్? సో లాజిక్ ఏమైనా ఉందా అసలు ఇందులోని? లాజిక్ ఏం లేదు గురుగారు. వస్తే చేయండి, లేకపోతే వదిలేయండి. కరెంట్ అఫైర్ క్వశ్చన్. ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ ఎక్కడ అవుతుంది? బాల వివాహాలు ఈ రోజు కూడా ఎక్కడ జరుగుతున్నాయి? మధ్యప్రదేశ్లో కూడా ఉంటాయి, ఒడిస్సాలో కూడా ఉంటాయి. నేను ఊహించగలను దట్ వర్ధా అనేది కొంచెం డెవలప్డ్ ఏరియా. సో మహారాష్ట్రలో జరిగే ఛాన్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ అంత ఎక్కువగా ఉండవు. ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? సి, ఎక్కడైనా ఒక ఇష్యూని నిర్మూలించే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్, నీటి కొరత, రాయలసీమలో నీటి కొరత ఉంది, అక్కడ వాటర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తాము. ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో అక్కడే స్కీమ్స్ కూడా తెస్తాము. సో బాల వివాహాలు ప్రాబ్లం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఎక్కడైతే ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుంది. ఎక్కడ ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుంది? మహారాష్ట్రలో బాగానే ఉంది సార్ చూస్తే. మహారాష్ట్ర పర్లేదు. ఎస్. సో మహారాష్ట్ర వదిలేయండి. తెలంగాణలో కూడా జరగవచ్చు, వరంగల్లో జరగవచ్చేమో ఏదో ఒకటో రెండో, కానీ అంత ఎక్కువగా లేవు. క్లియర్? ఇది కూడా పోయవచ్చు. సో ఏం మిగిలింది? ఎంపీ కూడా అండర్ డెవలప్డే, ఒడిస్సా కూడా అండర్ డెవలప్డే. సో ట్రిక్ వాడాలంటే ఇలా వాడాలి. ఇది ట్రిక్ కూడా కాదు, బేసిక్ నాలెడ్జ్ ఇది. స్టేట్స్ కోసం బేసిక్ నాలెడ్జ్ ఇది. క్లియర్? డన్. సో మహారాష్ట్ర. ఓకే. నెక్స్ట్, ఏ సర్క్యులర్ స్ట్రక్చర్ యూజ్డ్ బై జోరోఆస్ట్రియన్స్. జోరోఆస్ట్రియన్లో ఆచారంలో చనిపోయిన వారిని, మృతదేహాల్ని, హ్యూమన్ డెడ్ని ఎక్స్పోజర్ టు నేచురల్ ఎలిమెంట్స్, అలా చనిపోయిన వాళ్ళని ఫారెస్ట్లోనే వదిలేస్తారు. వల్చర్స్, గెద్దలు వచ్చి తినేస్తాయి, లేదా ఏమంటారు గరుడాలు, వల్చర్స్ వచ్చి తినేస్తాయి, దానికోసం వదిలేస్తారు. అది ఎక్కడ పాటిస్తారు? ఇది ఆంథ్రోపోలాజీ, సోషియాలజీ ఆప్షనల్ కాన్సెప్ట్లు ఇవి. మనకు కాదు ఇవి, సొసైటీ పుస్తకాలు కవర్ అవ్వవు ఇవి. మీ మార్కెట్లో ఈ క్వశ్చన్ ఉంటే అది ఎగ్జామ్ తర్వాత ప్రిపేర్ చేశారు. దాని పబ్లికేషన్ చూసుకోండి మీకు కావాలంటే. క్లియర్? దాని పబ్లికేషన్ చూసుకోండి. ఒకడు క్లెయిమ్ చేస్తున్నాడు, సార్ ఈ పుస్తకాలు అన్నీ ఉన్నాయి సార్ క్వశ్చన్లు, పీవైక్యూస్. బాబు, పీవైక్యూ వచ్చిన తర్వాత ఎవడైనా పుస్తకాల్లో పడతాడు. మీకు అర్థమవుతుందా? క్లియర్? సో ట్రిక్ ఏమైనా ఉందా? ఎస్, చాలా పెద్ద ట్రిక్ ఉంది ఇక్కడ. వెరీ వెరీ బిగ్ వన్. సార్ అపరిగ్రహ అంటే ఏంటి సార్? అపరిగ్రహ అంటే ఏంటి సార్? అపరిగ్రహ అంటే ఏంటి? జైనిజం. నేనిచ్చిన పుస్తకం, టెలిగ్రామ్ లో పెట్టిన పుస్తకం నీట్ గా చదువుంటే మీరు 50 పేజీలు చదువుంటే
అపరిగ్రహ అనేది జైనిజంలో ఒక కాన్సెప్ట్. అపరిగ్రహ అంటే బుద్ధిజంలో ఒక కాన్సెప్ట్. ఇది నాది అనే అహంకారం ఉంచకూడదు. దాన్ని అపరిగ్రహ అంటాను. క్లియర్? ఇది నాది. నా అనే వస్తువు ఉండకూడదు. అపరిగ్రహ అంటే మహావ్రతాస్ వినుంటారు మీరు జైనిజంలో. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. సో అపరిగ్రహ అంటే ఇది జైనిజం కాన్సెప్ట్. ఇది సంబంధమే లేదు. సో ఏన్షియంట్ హిస్టరీ నీట్ గా చదువుకుంటే ఈ క్వశ్చన్ ఇయ్యేది. సరే, సల్ సల్లేఖన అన్న సల్లేఖన అన్నా కూడా జైనిజం కాన్సెప్టే. మీకు గుర్తుంటే 2021లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అంటే సల్లేఖన అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాక్టర్ చెప్పేశాడు, ఈడు బతకడు, ఈడు ఒక 5 రోజులు చచ్చిపోతాడు. క్లియర్? సో నేను జైనే. నా జైన్స్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇతనికి ఆజీవనం ఉపవాసం, అంటే చనిపోయినంత వరకు నీటి చుక్క కూడా తాగరు. వి కన్సిడర్ ఒక హోలీ థింగ్. వి కన్సిడర్ దిస్ హోలీ థింగ్. క్లియర్? ఎవరి ఆచారాలు వాళ్ళకి ఉంటాయి, మాకు ఉన్నాయి. సో ఇది సల్లేఖన అంటే అది. ఓకే, సో సల్లేఖన అంటే దీంతో సంబంధమే ఉంటుంది. క్లియర్? మళ్ళీ జోరోవాస్ట్రియన్ అసలు సల్లేఖన అంటే జైనిజం. సో ఏం మిగిలింది? ఇది కూడా మీకు ఏన్షియంట్ హిస్టరీ టెలిగ్రామ్ లో ఫ్రీగా పెట్టిన పుస్తకంలో ఉంది. సో దఖ్మా షెన్షై, దఖ్మా షెన్షై. ఇప్పుడు ఇలా ఇది నాకు తెలియదండి. 50-50కి వచ్చేసాము. ఇప్పుడు మీరు ఏంటది, మన హిందీలో అయితే అక్కడ బక్కడ బంబేబోర్ అంటాము, చూసుకుంటుంది ఎలా చేస్తారు. క్లియర్? బట్ కొంచెం లాజిక్ ద్వారా ఈ సాల్వ్ అయిపోతుంది. ఓకే, డన్. దిక్కు అండి మీన్స్, దిక్కు అండి మీన్స్, నా ఒక్క మాట గుర్తుంచుకోండి. క్లియర్? సర్కార్ స్కీమ్ అయినా, గవర్నమెంట్ స్కీమ్ అయినా, నేనేం చెప్పాను, గవర్నమెంట్ స్కీమ్ అయినా అది ఎప్పుడు కూడా నెగిటివ్ చూపించరు. గవర్నమెంట్ జనాలు, మన ఇండియాలో ట్రైబల్ సెక్షన్స్, మన ఇండియాలో ఎస్సీలు, మన ఇండియాలో మైనారిటీస్లు, మన ఇండియాలో ఉమెన్స్, చిల్డ్రన్స్, వీళ్ళు ఎవరిని కూడా నెగిటివ్ ఎప్పుడు చూపించరు. ఏం చూపించరు? నెగిటివ్ ఎప్పుడు చూపించరు. తప్పుగా ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళు తప్పు చేసిన అలా మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు గుర్తుంటే నాగాలాండ్లో 1830s ఒక ప్రాక్టీస్ ఉండేది. ఒక పిల్లలు ప్రతి సంవత్సరం ఒక స్మాల్ బేబీ తల నరికేసి దేవుడు కనిపించేవాళ్ళు. హెడ్ హంటింగ్ అనేవాళ్ళు. నాగాలాండ్లో హెడ్ హంటింగ్ అనేవాళ్ళు. అది నిజమే కదా, చేస్తున్నారు కదా, చేసేవారు కదా. దానివల్లే ఖోండ్ రెబిలియన్ అయింది నార్త్ ఈస్ట్లో. చదువుతారు మీరు మోడర్న్ హిస్టరీలో. క్లియర్? సో ఇప్పుడు అలాంటి క్వశ్చన్ వస్తుందా ఇక్కడ? ఎప్పటికీ రాదు. బికాజ్ ఒక ట్రైబ్ని, ఇండియా ట్రైబ్ నెగిటివ్ ఎప్పుడు చూపించదు. ఇది మైండ్లో ఉంచుకుని క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఓకే, ఇది మైండ్లో ఉంచుకొని క్వశ్చన్ సాల్వ్ చేయండి. చూద్దాం. సో దేకు అండి మీన్స్ మ్యారేజ్ బై క్యాప్చర్. క్యాప్చర్ అంటే ఏంటి? ఓకే, కూకి తెగల్లో పరిశీలన ద్వారా, సారీ, నాగ తెగలో అపహరణం ద్వారా. అపహరణం అంటే మీరు ఒక ట్రైబ్ని నెగిటివ్ చూపిస్తారా? ఒకవేళ నాగాలు ఈ క్వశ్చన్ చూస్తూ ఉంటే సరదా తీర్చేస్తారు ఏపీ గవర్నమెంట్కి. ఓకే, అలా ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఒక ట్రైబ్ నెగిటివ్ చూపించరు. ఒకవేళ నిజంగా నాగా ట్రైబ్ అపహరణం చేసిన క్వశ్చన్ ఇవ్వరు వాళ్ళు. పోయింది, పోయింది. మ్యారేజ్ బై ప్రొబేషన్ ఇన్ కూకీ ట్రైబ్. కూకీ తెగలో పరిశీలన తర్వాత జరిగే వివాహం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు మీ వివాహ సంబంధానికి వెళ్ళారు. ఓకే, మీరు వివాహ సంబంధానికి వెళ్ళారు. మీరు అంటారా, అమ్మాయిని పరిశీలిస్తాం, దాని తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. ఎంత చెత్త మాట అది, ఎంత చీప్ క్లాస్ మాట అది. మీకు అర్థమవుతుందా? ఒక పరిశీలించడం వేరు, సరే కలిసి కలిసి ఉందాము, టైం స్పెండ్ చేద్దాము, దాని తర్వాత మనం ఆలోచిద్దాము నెక్స్ట్ గురించి. ఓకే, కానీ ఈ పరిశీలన అంటే ఏంటి, ప్రొబేషన్ అంటే ఏంటి? కొంచెం నెగిటివ్ కూడా ఉంది ఇందులోని, పాజిటివ్ కూడా ఉంది. సో రిస్క్ ఎందుకు, తీసేద్దాం దీన్ని కూడా. ఎస్. సో ఏం మిగిలింది? మ్యారేజ్ బై ఎక్స్చేంజ్ ఇన్ కోయా అండ్ సౌరా ట్రైబ్, మ్యారేజ్ బై నెగోషియేషన్ ఇన్ హో ట్రైబ్.
హో తెగలో మన సంప్రదింపుల ద్వారా జరిగే వివాహం. పాజిటివ్ ఏంటి? ఏ ఎక్కువ పాజిటివ్‌గా ఉందా? బి ఎక్కువ పాజిటివ్‌గా ఉందా? సార్ నెగోషియేషన్ చాలా మంచి వర్డ్ సార్. నెగోషియేషన్ చాలా మంచి వర్డ్. అవునా కాదా? మీరు మాట్లాడండి. మేము మాట్లాడదాం. మీకెంత కట్నం కావాలి? మేమెంతిస్తాం? ఒక బైక్ ఇస్తాం, స్కూటర్ ఇస్తాం. పరిశీలించండి. కూర్చోండి. మాట్లాడుకోండి. కానీ కొండాలు, ఓకే. అపహరణాలు ఇలాంటివొద్దు. డన్. డన్. సో, ఇది కూడా ఆన్సర్ రావచ్చు. ఇందులో కూడా నెగెటివ్ ఏంటి లేదు. కానీ నెగోషియేషన్, ఎక్స్‌చేంజ్ వర్డ్ చూస్తే పాజిటివ్ ఎక్కడుంది ఎక్కడ? వేర్ ఈస్ మోర్ పాజిటివ్? ఓకే. ఓకే. లాస్ట్ క్వెషన్ చేద్దాము. దాని తర్వాత చూద్దాం. కొంచెం ఆహ్, ఎవరితో ఓకే. వి విల్ సీ దిస్. సరే. ముందుకెళ్దాము. ఒక మాట, ఇంకో మాట గుర్తుంచుకోండి. ఈ ట్రిక్స్ అన్ని రాయండి ఒక దగ్గర. ఈ ట్రిక్స్ అన్ని ఒక దగ్గర రాయండి. చాలా పనికొస్తుంది మీకు. ఓకే. సో, చెప్పాలంటే ఆన్‌లైన్ పోర్టల్ డెవలప్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ ఈస్ బాలల మరియు కుమార లేబర్ చట్టం 1984 సమర్థవంతంగా అమలు చేయడానికి కోసం భారత ప్రభుత్వం ఏ స్కీమ్ తెచ్చింది? ఏ పోర్టల్ తెచ్చింది? ఓకే. క్లియర్? సో, మోదీ గారిది ఒక మంచి అలవాటుంది. మీరెంత తిట్టుకున్నా మన ఐఏఎస్ ఆఫీసర్‌లకి, సివిల్స్ ప్రిపరేషన్ వాళ్ళకి ఒక హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా ఒక స్కీమ్ తెచ్చినప్పుడు, ఆ స్కీమ్ యొక్క వర్డ్స్‌తో స్కీమ్ లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, పీఎం బీజేపీ స్కీమ్. పీఎం బీజేపీ స్కీమ్. అంటే ఫెర్టిలైజర్ కోసం వచ్చింది మర్చిపోయాను నేను. సరే బీజేపీ వదిలేయండి. పీఎం ఎంఎస్‌వై. పీఎం మత్స్య సంపద యోజన. మత్స్య సంపద అంటే ఎం ఫర్ మత్స్య, ఎస్ ఫర్ సంపద, వై ఫర్ యోజన. యెస్. క్లియర్. ఇంకో విషయం. ఇలాంటి క్వెషన్ ఏ పుస్తకంలోనే ఉంటుందా? ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్స్‌లో ఉంటుంది. ఎందుకంటే ఈ పోటీ కరెంట్ అఫైర్ డైరెక్ట్‌గా పీఐబీ నుంచి ఈ క్వెషన్ వచ్చింది. అందుకే నేను కూడా ఫ్రీగా పీఐబీ పుస్తకాలు ప్రతి 1 మంత్ కంపైలేషన్ ఫ్రీగా పెడతాను యూట్యూబ్‌లో అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో. ఫ్రీగా ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ. 1 మంత్‌కి హార్డ్‌లీ 20 పేజెస్ ఉంటాయి. 20 కూడా ఉండవు. అందులో సగం ఇంట్రొడక్షన్ నా ఫోటో ఒకటి ఉంటుంది 2 ఫోటోలు. అది తీసేస్తే 18 పేజీలు. ఓకే. దాని కోసమే స్టార్ట్ చేస్తున్నాను. పీఐబీని తేలికగా తీసుకోకండి ఏపీపీఎస్సీలో. యూపీఎస్సీలో పీఐబీని వదిలేయండి పర్లేదు. ఏపీపీఎస్సీలో మాత్రం వదలకండి. నేనెంత టైం వేస్ట్ చేస్తున్నానో నాకు సరదా కాదు. క్వెషన్స్ వస్తాయి. కంపల్సరీగా వస్తాయి. సో, మత్స్య సంపద యోజన. ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన. కేఎస్‌వై. ప్రధాన ఆయుష్మాన్ భారత్. ఏబీవై. ఏ ఫర్ ఆయుష్మాన్, బి ఫర్ భారత్, వై ఫర్ యోజన. ఎక్కడైనా న్యూమోనిక్స్ ఉంటాయి. న్యూమోనిక్స్ అంటే ఒక వర్డ్‌కి ఫస్ట్ లెటర్ తీసుకొని మోదీ గారు స్కీమ్ తయారు చేస్తారు. యెస్. సో, ఇక్కడ స్కీమ్ ఏంటి? చైల్డ్ లేబర్ కోసం. అంటే ఎక్కడో దగ్గర ఆ పోర్టల్‌లో సి కూడా ఉండాలి, ఎల్ కూడా ఉండాలి. ఓకే. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏదో ఉంటుంది. ఆలోచించండి. అంటే ఈ స్కీమ్‌లో ఈ ట్రిక్ పనిచేయకపోయినా, ఈ క్వెషన్‌లో ఈ ట్రిక్ పనిచేయకపోయినా, మోదీ సర్కార్ అలవాటిది. ఏం చేసినా షార్ట్ ఫార్మ్స్ తెస్తుంది మోదీ. షార్ట్ ఫార్మ్స్ తెస్తాడు. క్లియర్? డన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా పేరు మారింది. మనరేగా పేరు మారింది. మనరేగా పేరు మారి ఏమైపోయింది? వీబీ ఏదో పెట్టాడు. జీ రామ్, జీ బిల్, వీబీ అనేసి. ఓకే. దాని అర్థం ఏంటి? గ్రామీణ, రూరల్ ఏదో ఉంటుంది. సో, జీ ఫర్ గ్రామీణ్, రూరల్ ఇవేవో ఉంటాయి. సో, అలవాటది. మోదీ గారి అలవాటది. క్లియర్? సో, అంటే ఆ విధంగా నేను ఆన్సర్ పెట్టేవాడిని పెన్సిల్ అని. క్లియర్? బికాజ్ లేబర్‌కి ఎల్ ఉండాలి ఎక్కడో దగ్గర. సో, మేబీ ఈ పెన్సిల్‌కి ఫుల్ ఫార్మే ఉండదేమో. దానికోసం నేను చెప్పట్లేదు. కానీ అంటున్నాను ఈ ట్రిక్ వేరే చోట్ల పనికొస్తుంది. క్లియర్? మనకు ఆన్సర్ రావడం ముఖ్యం.
లాస్ట్ క్వశ్చన్ చేద్దామా? సరే చేసేద్దాం ఒకసారి. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ చేద్దాం. డబ్ల్యూపి స్కాట్ డిఫైన్డ్ డివోర్స్. సరే ఆగండి ఆగండి ఆగండి. ఈ క్వశ్చన్ చేసే ముందు ఇంకో ట్రిక్ చెప్తాను. ట్రిక్ ఏంటి? ఒక 1000 పేజీల పుస్తకం నుంచి ఏపీపీఎస్సీని క్వశ్చన్ ఇవ్వాలి. ఒక క్వశ్చన్ మాత్రమే. ఒక 1000 పేజీల పుస్తకం నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వాలి ఏపీపీఎస్సీకి. క్లియర్? ఎలా ఇస్తుంది? ఆ 1000 పేజీలు మొత్తం చదివేస్తుందా? లేదా అందులో ఒక పేజ్ నుంచి క్వశ్చన్ ఇచ్చేస్తుందా? ఏది సులభంగా ఉంటుంది? ఒక క్వశ్చన్ కోసం వన్ క్వశ్చన్ ఒక పేజే కదా. యూపీఎస్సీ కూడా ఇలాగే చెప్పింది. యూపీఎస్సీ ఒక క్వశ్చన్ ఇచ్చింది 2022 అనుకుంటాను. 2022లో విజయనగర కింగ్డంలో అమ్మాయిలు ఏం చేసేవారు? విజయనగర కింగ్డంలో అమ్మాయిలు ఏం చేసేవారు? ఈ పుస్తకం ప్రకారంగా ఎవరి పుస్తకం? ఏదో ఒక ట్రావెలర్ ఉండేవాడు న్యూనిస్ అని. సో ఈ పుస్తకం ప్రకారంగా ఇది వదిలేయండి. ఫలానా పుస్తకం ప్రకారంగా విజయనగర కింగ్డంలో కృష్ణదేవరాయ అప్పుడు అమ్మాయిలు ఏం చేసేవారు? అంటే ఏ ప్రొఫెషన్స్? లాయరా, టీచరా, పోనీ కుస్తీ ఆడేదా, ఏం చేసేది? ఇప్పుడు లాజిక్ ఏంటి? పాపం వీడు ఒక 500 పేజీల పుస్తకం రాస్తాడు. అందులో మొదటి పేజీలో రాశాడు ఉమెన్ అది చేస్తుంది, లాస్ట్ పేజీలో రాశాడు ఉమెన్ అది చేస్తుంది. సో యూపీఎస్సీ మొత్తం పుస్తకం చదివే క్వశ్చన్ తయారు చేస్తుందా? లేదు కదా. సేమ్ లాజిక్. డబ్ల్యూపి స్కాట్ ఒక పుస్తకం రాసి ఉంటాడు. అందులో డబ్ల్యూపి స్కాట్ విడాకుల్ని ఇలా డిఫైన్ చేశాడు. యాజ్ అండ్ బ్లా 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 ఏదో ఒకటి. ఎప్పుడు కూడా ఒక డెఫినేషన్ని ఒక ఆథర్ డెఫినేషన్తో ఆర్డరు. అది చాలా అవమానపరంగా కూడా. ప్లస్ అది ఎంతో పెద్ద పుస్తకం, వేరే పేజ్లో ఇది రాస్తే అందుకే ఇలాంటి ఆప్షన్స్ ఇప్పుడు తప్పవు. క్లియర్? దీన్ని అంటారు బుక్ లాజిక్. ఈ పేరు రాసుకోండి, లాజిక్ పేరు బుక్ లాజిక్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. చదువుకోండి, ఫస్ట్ చదివిన తర్వాత మీకు అర్థమైపోతుంది. చాలా బేసిక్ ఇది. The first legislation in respect of the dissolution on the marriage was enacted in 1869 and is Parsi Marriage Divorce Act. భారతదేశంలో వివాహ రద్దుకు సంబంధించిన 69లో రూపొందించబడిన మొదటి చట్టం మరియు పార్సీ వివాహాలు మరియు విడాకుల చట్టం. చెప్పలేము, ఎందుకంటే మీకేం చెప్పింది లాస్ట్ క్లాస్లో, ఏపీపీఎస్సీ ఇయర్స్తో ఆడుకుంటుంది. చెప్పలేము. సరే చూద్దాం. ఏ భర్త అయినా బాధ్యత రహితంగా ఇంటి నుండి వెళ్ళిపోవడాన్ని, కుటుంబాన్ని తన కోసం వదిలేయడాన్ని ద పూర్ మ్యాన్స్ డివోర్స్ అంటారు. చాలా మంచి స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తం డబ్ల్యూపి స్కాట్ పుస్తకం నుంచో లేదా న్యూస్ పేపర్ నుంచో తీసారు వీళ్ళు. అది అర్థమైపోయిందా మీకు? మీరు గమనించండి, ఇక్కడ కూడా డివోర్స్ గురించి రాసింది, ఇక్కడ కూడా డివోర్స్ డిఫైన్ చేస్తున్నారు. రెండు చోట్ల డివోర్స్ ని డిఫైన్ చేస్తున్నారు. అంటే ఎక్కడో దగ్గర టాపిక్ అనేది డివోర్స్. పుస్తకం డబ్ల్యూపి స్కాట్ అది, వాడు పుస్తకాల నుంచి ఆప్షన్స్ వస్తున్నాయి. క్లియర్? ఇప్పుడు ఇది ఏ సొసైటీ పుస్తకంలో ఉంటుంది? దయచేసి నాకు చెప్పండి సార్, అంటే నన్ను జ్ఞానోదించండి మీరు. సొసైటీ కావాలి చెప్తున్నారు కదా, ఏం చేస్తారు సొసైటీతో చెప్పండి. వాడి సిలబస్ కాస్ట్ అని రాశాడు, మ్యారేజ్ అని రాశాడు. ఇప్పుడు ఆ మ్యారేజ్ అంటే ఏంటి? కొంచెం బాధ్యత పరంగా కొంచెం మైండ్ వాడి, మీలో చాలా మైండ్ ఉంది, మీలో చాలా మంది సీనియర్స్, మిమ్మల్ని అవమానించట్లేదు నేను, దయచేసి క్షమించండి నన్ను, కానీ కొంచెం యాంగిల్ మార్చండి. ఇన్నాళ్ళు తయారు చేసాం, ఏదైనా అయిందా? కొంచెం మార్చి చూద్దాం. ఎస్, ఓకే. అంటే సొసైటీ సిలబస్ లేదని కాదు, మ్యారేజ్లో ఇంపార్టెంట్ ఏంటి? అచ్చా ఈ డేటా ఎంత, ఈ కమిటీ ఏమైనా ఉందా, అంతే. ఇప్పుడు వాడు ఎక్కడి నుంచి వస్తుంది క్వశ్చన్ తెలియదు కదా, సో అంతలో మీ నోట్స్ ఆపియండి, చాలా అంత. నేను కూడా సొసైటీ బ్యాచ్ లాంచ్ చేస్తున్నాను ఒక 10 daysలో. అందులో నా ప్లాన్ కూడా ఇదే, మ్యారేజ్కి ఇంపార్టెంట్ డైమెన్షన్ ఇండియాలో ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఉంచండి చాలు. సుప్రీంకోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇంపార్టెంట్ లాస్ ఏమైనా ఉన్నాయా?
అంతే, ఇంతకన్నా డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లియర్? ఓకే, డన్. సో సో అలాగే జరిగింది కదా. ఇక్కడ ఇయర్ తప్పించేశాడు. సో నంబర్లు తప్పివ్వడం ఏపీపీఎస్సీ అలవాటు. ప్రతిసారి చేయదు, కానీ చాలాసార్లు చేస్తుంది. క్లియర్? సో ఇక్కడితో ఆపేద్దాము. ఇంత చాలు. ఎక్కువ లాజిక్స్ మీద కూడా ఫోకస్ పెట్టకండి. రివిజన్ ఉండాలి. పాలిటీని ఇగ్నోర్ చేస్తే సొసైటీ వేస్ట్, సొసైటీ మీకు రాదు. హిస్టరీని ఇగ్నోర్ చేస్తే సొసైటీ రాదు. పిఐబి ఈ 3 చేసుకుంటే మ్యాక్సిమం సొసైటీ క్వశ్చన్లు ఈజీ అయిపోతాయి మీకు. డైరెక్ట్ క్వశ్చన్ రాకపోయినా కొంచెం బుర్ర వాడి పని అయిపోతుంది, లాజిక్ వాడి. క్లియర్? డన్. థ్యాంక్ యూ. బై బై, టాటా.